మనము రొట్టె విరుచుటకు కూడి ఉన్నాము గనుక మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవడానికి చిన్న వాక్యమును హెచ్చరిక వాక్యముగా చదువుకొని క్లుప్తముగా ధ్యానించుకొని ముందున్న గంభీరమైన సంస్కారంలోనికి మనము వెళ్దాం. పిల్లరా, దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనము చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి పిల్లలు. అపోస్తలుల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ మహాకృప చేత ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో నాయన నీ సన్నిధానములో చిన్న మందగా సమావేశం అవ్వడానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. కరుణగల మా తండ్రి నాయన, ఇంతవరకు నిన్ను పాడి పొగుడి స్తుతించడానికి, ఆరాధించడానికి నీ కృప చూపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. మా స్తుతులపైన ఆశీనుడవై ప్రభువా మమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. కరుణగల మా తండ్రి, దిగిరండి నాయన. ఈ సమయంలో చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో, మాతో, మా అందరితో ప్రభు మీరు తేటగా మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వాటి నిష్ప్రయోజకుడే ప్రభువా. ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకి వెళ్ళా మిక్కిలి చిన్నవాడు, అయోగ్యుడు ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి ప్రభువా నాతో, మాతో, మందరితో ప్రభువా నీ దాసుని ద్వారా మాట్లాడండి. కన్న తండ్రి నీకు వందనాలు. నీ యొక్క దాసుని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నీ దాసుని నోట నీ యొక్క మాటలించి నీ చేతి నీడలో కప్పుకొని నాతో, మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు గనుక నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి స్వతంత్రించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మన స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాస జీవిత యాత్రలో అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకు మాదిరి పురుషుడు. పౌలు భక్తుడు ఏ అడుగు జాడలలో నడుచుకున్నాడో ఆ అడుగు జాడలలో మనము నడుచుకోవాలి. విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండులాగున దేవుడు నన్ను కనికరించాడు అని చెప్పాడు. దయచేసి మనము తిమోతికి రాసిన పత్రికలో మనము చూసినట్లయితే
మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండులాగున అన్నాడు. పౌలు భక్తుడు మనకు మాదిరి పురుషుడు. పిల్లలు మనము అనుసరించదగిన ఒక శ్రేష్టమైన ధన్యజీవుడు. పౌలు భక్తుని అడుగుజాడల్లో మనము నడుస్తున్న క్రమంలో మనకు ఉండవలసిన ఒక ప్రధానమైన లక్ష్యమును గురించి ఇక్కడ మరి చెబుతా ఉన్నది లేఖనము. చదువుకున్న ఆ మూల వాక్యములో, నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అన్నాడు. పౌలన్న ఒక సాధన చేస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు ఒక సాధన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సాధన అంటే, ఎల్లప్పుడూ నా మనసాక్షి దేవుని ఎడలను మనుషుల ఎడల నిర్దోషమైనదిగా ఉండునట్లు నేను అభ్యాసము చేసుకొనిచున్నాను. అభ్యాసం అన్న సాధన అన్న ఒకటి పిల్లలు. కాబట్టి తన జీవితమును ఇప్పుడు మనకు అనువదించుకున్నట్లయితే మనము ఎలాంటి పరిస్థితిని మన జీవితంలో కలిగి ఉండాలంటే, మనము కూడా దేవుని దృష్టికి మనుషుల దృష్టికి మన హృదయము మన మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా మనము సాధన చేయాలి. అభ్యాసము చేసుకొనాలి అన్నాడు. అభ్యాసము చేసుకొనాలి. సాధన చేయడం అనేది భక్తునికి ఉండవలసిన లక్షణము పిల్లలు. ఏ విషయంలో సాధన చేయాలి, ఏ విషయాలు దేవుడు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన విషయాలను మన బ్రతుకులో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనము సాధన చేస్తూ ఉండాలి. ఒక రోజున మనం తీసుకున్న నిర్ణయమును బట్టి మన జీవితము ఆ విధంగా స్థిరపరచబడదు పిల్ల. దినదినము దాని కొరకు మనము సాధన చేయాలి. ఒక మంచి ప్రార్థన పరునివి కావాలంటే నువ్వు దినదినము దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. అప్పుడు నువ్వు ఒక ప్రార్థన పరునివి కాగలుగుతావు. ఒక పరిశుద్ధునివి కావాలంటే దినదినము ప్రతి విషయములో నువ్వు సాధన చేయాలి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త విషయంలో పరిశుద్ధులుగా ఉండు అన్నాడు. సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే సాధన చేయాలి. ఒక మంచి గాయకునివి కావాలంటే సాధన చేయాలి. అభ్యాసము చేసుకుంటూనే మన జీవితమును గడుపుతూ ఉండాలి పిల్లరా. భక్తులందరూ తమ జీవితములలో దేవుడు ఆజ్ఞాపించిన అభ్యాసము చేసుకున్నారు పిల్లలు. సాధన చేశారు. దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునమని తిమోతి భక్తునికి మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు చెబుతాడు. అపవిత్రమైన ముసలమ్మల ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకున్నాము, అభ్యాసము చేసుకున్నాము. దైవ భక్తి విషయము మనము అభ్యాసము చేయకపోతే, మనము సాధన చేయకపోతే అది మనకు అందదు పిల్లలు. దైవ భక్తి అనేది మనము సాధన చేస్తేనే మనం నేర్చుకోగలుగుతాం. దైవ భక్తి అంటే ఏంది? దైవ భక్తి అంటే ఏ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావో అతని యొక్క లక్షణాలు మనలోనికి రావడమే దైవ భక్తి జీవితము పిల్లలు. ఇప్పుడు యేసునాథుని యొక్క లక్షణాలు పౌలన్నలోనికి వచ్చాయి. మనుషుల ఎడల నిర్దోషముగా ఉన్నాడు. దేవుని దృష్టి కూడా యేసుక్రీస్తు వారు నిర్దోషిగా ఉన్నాడు. అటువంటి నిర్దోషత్వమును పౌలన్న అభ్యాసం చేస్తూ ఉన్నాడు. నేను మనుషులందరి ఎడలను దేవుని ఎడలను నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు నేను అభ్యాసము చేసుకొనుచున్నాను అంటున్నాడు. అంటే స్టిల్ ఇంకా ఆయన సాధన చేస్తూ ఉన్నాడు పిల్లలు. మనము ఒక టైం వరకు, అంటే ఒక యవ్వన కాలము వరకు మనం సాధన చేసిన తర్వాత సాధన చేయాల్సిన అవసరము లేదు అనే పరిస్థితి కాదు భక్తి జీవితం అంటే. భక్తి జీవితం అంటే మనలో ప్రాణం ఉన్నంత వరకు మనము సాధన చేస్తూనే ఉండాలి. తిమోతికి అపోస్తలుడైన పౌలు భక్తుడు పత్రికలను రాస్తూ తాను ఏమన్నాడంటే, దయచేసి తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి పత్రిక, దయచేసి ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను విడిపించి
అనే మాటను చెబుతాడు. 2వ తిమోతి పత్రిక ఇప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనములో ఏమన్నాడు? 6వ వచనంలో నుంచి చూసినట్టు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పిన పౌలు భక్తుడు తర్వాత 18వ వచనములో ఏమంటున్నాడు? ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించును. ప్రభునందు ప్రియులారా, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను విడిపించి అనే మాట ఏ టైంలో పలుకుతున్నాడు? నేను పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్న, ముసలుడు అయిపోయినాడు, చిరసాలలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను విడిపించి అంటున్నాడు. అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనేటిది కాదు, నువ్వు ఏ ఏజ్లో ఉంటున్నావు అనేటిది కాదు. నిరంతరము నీ జీవితంలో చివరి శ్వాస వరకు దేవుని దృష్టికి నువ్వు నిర్దోషిగా ఉండడానికి ప్రయత్నము చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి. పిల్లలు, నీ జీవితంలో సాధన అనే, భక్తి సాధన అనే విషయాన్ని ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ ఉండదు. పిల్లలు, నీ ప్రాణం ఉన్నంత వరకు నీ జీవితంలో తప్పకుండా చేయవలసింది దైవభక్తి సాధన. ఆ దైవభక్తి సాధనలో నువ్వు అవలంబించవలసిన ఒక పద్ధతిని ఇక్కడ పౌలు భక్తుడు తన జీవితంలో అవలంబిస్తూ ఉన్నాడు. అభ్యాసము చేసుకొనుచున్నానంటున్నాడు. ఏ విషయము? మనుషులందరి దృష్టికి, నా దేవుని దృష్టికి నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటున్నట్లు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన స్థితిని పౌలు భక్తుడు అభ్యాసం చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు కూడా తన కీర్తనలు చెబుతాడు. దయచేసి 24వ సంకీర్తన దయచేసి 3-4 వచనాలలో చూసినట్లయితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే, వాడు యెహోవా వలన తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎక్కడుంటారట? యెహోవా పరిశుద్ధ పర్వతము మీద నివసింపగలుగుతారు. దేవుని పరిశుద్ధ పర్వతము మీద మనము నివాసము చేయదగిన స్థితిని మనము సంపాదించుకోవాలి అంటే మన భక్తి జీవితంలో మనము నిరంతరము నిర్దోషములముగా, నిందారహితులముగా ఉండునట్లుగా మనం సాధన చేయాలి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 75 ఏండ్ల వయస్సు గల వాడై ఉన్నాడు అన్నాడు. కానీ అబ్రహామును దేవుడు దర్శించి 99 సంవత్సరముల ప్రాయములో ఉన్నప్పుడు దర్శించి అబ్రహామును ఈ మాటతో దేవుడు పలకరిస్తా ఉన్నాడు. దయచేసి 17వ అధ్యాయము, ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనములో చూసినట్లయితే, అబ్రాహాము 99 ఏళ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండము. దేవుని సన్నిధిలో నడుస్తున్న మనమందరము ఎటువంటి వారమై ఉండాలి? నిందారహితులమై ఉండాలి, నిర్దోషులమై ఉండాలి. ఇది దేవుని దృష్టికి మాత్రమేనా? మనుషులందరి దృష్టికి కూడా మనము నిర్దోషులంగా ఉండున్నట్లుగా మనము భక్తి సాధన చేయాలి. నీ పొరుగు వారితో నిర్దోషిగా నువ్వు ఉండాలి. నీ సహోదరులతో నువ్వు నిర్దోషివని అనిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు అంటారు అనేది తర్వాత విషయం, ప్రభునందు ప్రియులారా. కానీ నీ వ్యక్తిగతంగా నీ మనస్సాక్షి మాత్రం నేను నిందించకుండా జాగ్రత్త పడాలి. మనస్సాక్షి కల్మషము ఉండొద్దు ప్రియులారా. హెబ్రీ పత్రికలో ఏం చెప్తాడు పౌలన్న? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అన్నాడు. హల్లెలూయా. మనస్సాక్షికి కల్మషం అన్నదు. ఇప్పుడు వేరే వాళ్ళు మనల్ని దోషివని అంటున్నా కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఒక సాక్ష్యము తప్పకుండా నువ్వు కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక దయచేసి 10వ అధ్యాయము 22వ వచనము, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని
సన్నిధానమునకు చేరుదము అన్నాడు. దేవుని సన్నిధానమునకు ఎలా చేరాలి? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారముగా మనము దేవుని కరుణాపీఠము యొద్దకు చేరినప్పుడు దేవుడు తన కృపను మన మీద కుమ్మరిస్తాడు. నిర్దోషమైన చేతులతో, శుద్ధమైన హృదయముతో మన జీవనాన్ని సాగించాలి. నిర్దోషమైన చేతులు మనకు ఉండునట్లుగా మనము సాధన చేయాలి. అంటే నిర్దోషమైన చేతులు అంటే నీ చేస్తున్న ప్రతి పనిలో నువ్వు దోషిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతి పని నిర్దోషముగా ఉండాలి పిల్లలు. అదేవిధంగా నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడన్నాడు. శుద్ధమైన హృదయం అన్నాడు. శుద్ధమైన హృదయము అంటే ప్రభునందు పిల్లరా మలినము లేని హృదయము. దావీదు భక్తుడు 51వ సంకీర్తనలో ప్రార్థన చేస్తాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము. ఎందుకు శుద్ధ హృదయం కలగచేయము అన్నాడు? శుద్ధ హృదయం ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆయన యందు ఉన్న హృదయము మలినమైపోయింది కాబట్టి. మలినం ఎందుకైంది? ఊరియా విషయములో చేసిన ఆ కార్యమును విషయమై దావీదు యొక్క హృదయము మలినమైపోయింది. ఇప్పుడు దావీదు హృదయము పాపమును ఉంది కాబట్టి తాను ఏమనుకుంటున్నాడు? నా యందు శుద్ధ హృదయము కలగజేయమని ప్రార్థన చేసినాడు. ఎప్పుడైతే దేవుడు చేయమన్న విధంగా మనము నడుచుకోలేమో, చేయలేమో, ప్రవర్తించలేమో, అప్పుడు మన హృదయము, మన మనస్సాక్షి కల్మషం అవుతుంది. ఆ కల్మషమైన ప్రతి పరిస్థితి నుండి, నీ నడతలో కావచ్చు, నీ క్రియల్లో కావచ్చు, నీ తలంపుల్లో కావచ్చు, నీ వినికిడిలో కావచ్చు, నీ పెదవుల ద్వారా కావచ్చు, నీ నాలుక ద్వారా కావచ్చు, నీ నోటి ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా నీ ఆలోచనల ద్వారా కావచ్చు, ఏ విధంగా జరిగినా ఆ విషయములో నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా తీర్చబడడానికి నువ్వు అభ్యాసము నిరంతరము చేసుకొని ఉండాలి. నిరంతరము అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. పౌలన్న చెరసాలలో వృద్ధాప్యములో ఇంకా వెడలిపోవు కాలము సమీపమై ఉన్నదన్నాడు. ఆ టైంలో కూడా ప్రభు దుష్కార్యం నుండి, ప్రతి దుష్కార్యం నుండి నన్ను విడిపించి తన పరలోక రాజ్యం చేరునట్లు నన్ను రక్షించున్నాడు. అంటే జీవితాంతము వరకు మన జీవితంలో మనము చేయదగిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే సాధన చేయడం మర్చిపోవద్దు. హల్లెలూయా. చివరి శ్వాస వరకు మనము నిరంతరము దేవుని యొక్క స్వరూపము కొరకు మనము కనిపెట్టుకుంటూ దేవుని స్వరూపమును మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. ఆయన ఎటువంటి వ్యక్తిత్వము కలిగిన వాడు, ఆ వ్యక్తిత్వము నాలోనికి రావాలి. ఆయన ఎటువంటి ప్రేమ కలిగిన వాడు, అటువంటి ప్రేమ మనలో ఉండాలి. ఇప్పుడు సాధారణంగా లోకంలో చూసినట్లయితే మనల్ని ఎవరైనా ప్రేమిస్తేనే మనం ఇతరులను ప్రేమించగలుగుతాం. కానీ యేసయ్య చూపిన ప్రేమ అటువంటిది కాదు పిల్లలు. శత్రువులుగా ఉండున్న మనల్ని దేవుడు ప్రేమించాడు. మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము? రోమపత్రిక 5:10 ప్రకారము శత్రువులముగా ఉన్నాము, దేవుడు లేని పరజనులముగా ఉన్నాము, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము. దేవుడు అని పిలవడానికి కూడా మనకు యోగ్యత లేని వారముగా ఉన్నాము. ఇప్పుడు ఏ యోగ్యత లేనివాడు వారమైన మనల్ని అన్ని యోగ్యతలు కలిగిన వాడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. అటువంటి ప్రేమనే మనం సాధన చేయాలి. ఎదుటివాడు మన విషయంలో అంత ప్రేమగా నడుచుకోకపోయినను మన విషయంలో వ్యతిరేకముగా ప్రయాణం చేస్తున్నప్పటికీ మనము ప్రేమ చూపుటలో మనం ఏమాత్రము వెనుకడుగు వేయొద్దు పిల్లలు. చాలామంది ఒక వ్యక్తిని మనం స్నేహం చేయాలని అనుకుంటే మనలో ఆ వాణిలో మనకు ఉండవలసిన లక్షణాలు, మనకు ఇష్టమైన లక్షణాలు ఉన్నాయా లేవా అనేది చూస్తాం. కానీ యేసయ్య మనల్ని ఏ విధంగా ప్రేమించాడో తెలుసా? పౌలన్న చెబుతున్నాడు, ఆ ప్రధాన పాపినైన నా యందు తన కనికరమును చూపేనన్నాడు. మనమందరము ఆదాము పిల్లలముగా లోకమునకు వచ్చిన మనమందరము, లోకంలో జన్మించిన మనమందరము దేవుని దృష్టికి శత్రువులము పిల్లలు, ఉగ్రత పాత్రులము, దేవుణ్ణి వెంబడించలేని వారము, అవిధేయులము, నిరీక్షణ లేని పరజనులము. ఆయన మనల్ని దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు. ఆయన యందు ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవము పొందినట్లుగా అన్నాడు. కాబట్టి మన జీవితంలో రక్షణ పొందిన మనమందరము మునుపు ఉన్న ప్రవర్తన మనలో ఉండకుండా
జాగ్రత్త పడాలి. మొదటి పేతురు పత్రికలో మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనము నుండి చూసినట్లయితే, ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని అంటున్నాడు. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల. ఇప్పుడు ప్రభు దయాళుడని రుచి చూచేవారు ఎవరు? రక్షణ పొందిన విశ్వాసులే. ఇప్పుడు రక్షణ పొందిన విశ్వాసులు ఎటువంటి వారై ఉండాలి అంటే, ప్రభునందు పిల్లరా, సమస్తమైన దుష్టత్వమును మానివేయాలి, సమస్తమైన కపటమును మానివేయాలి, సమస్తమైన వేషధారణను మానివేయాలి. కొంతమంది బయట ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్ అన్న అని చెప్తారు, కానీ హృదయంలో అంతా ఒక కపటమైన పరిస్థితిని కలిగి ఉంటారు. సమస్త విధములైన వేషధారణ. నువ్వు లోపల ఉన్న విధంగానే పలకరించు. నీతో స్నేహం చేస్తే చేస్తాడు, లేకపోతే వదులుతాడు. నువ్వు లోపల ఉన్న విధంగానే నువ్వు మాట్లాడు. వానికి నచ్చితే నీతో స్నేహం చేస్తాడు, నచ్చకపోతే వదిలేస్తాడు. కానీ నీవు మాత్రం దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండగలుగుతావు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తున్నారంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపములో చిక్కుకుని పోతున్నారు పిల్లలు. సులువుగా చిక్కులు పెట్టే పాపములను మనం చిక్కుకొనకూడదు, ఉండాలి పిల్లలు. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చిందంటే నువ్వు డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నది లోపల ఏముంటే అది మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. బయటకు ఒక రకంగా మాట్లాడి లోపల ఇంకొక రకమైన పరిస్థితిని కలిగి ఉండకూడదు పిల్లలు. అది దేవుని దృష్టికి నిన్ను దోషిగా నిలబెడుతుంది. హల్లెలూయా. దేవుని దృష్టికి మనము దోషులముగా ఉండద్దు. దేవుని దృష్టికి మనము నిర్దోషులముగా ఉండాలి, నిష్కలంకులముగా ఉండాలి, నిందారహితులముగా ఉండాలి. అటువంటి పరిస్థితి మనము కలిగి ఉండాలంటే వేషధారణను మనము మానివేయాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు భక్తుడు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? రక్షణ పొందిన విశ్వాసులకు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. రాస్తూ ఏమంటున్నాడు? మీరు సమస్తమైన దుష్టత్వమును మానివేయాలి, సమస్తమైన కపటమును మీరు మానివేయాలి, సమస్తమైన వేషధారణను మీరు మానివేయాలి, అసూయను మానివేయాలి. కొంతమంది ఇంకొకటి ఎదుగుతుంటే వాడు తట్టుకోలేడు, నేను ఏ విధంగానన్నా కిందికి లాగాలి. ప్రభునందు పిల్లలు, చాలా రోజుల క్రితం ఫేస్బుక్లో ఒక వీడియో అప్లోడ్ చేసి, అవి పీతలు ఉంటాయి కదా, ఎండ్రికాయలు అంటాం ఇక్కడ తెలంగాణ, వీటినన్నిటినీ తెలంగాణ ఇప్పుడు ఈ భారతదేశంలో ఉంటున్న వాటిని, అదేవిధంగా వేరే కంట్రీస్లో ఉంటున్న వాటిని వివిధ 2 డబ్బాల్లో వేసేసి వాటిని పరీక్షిస్తుంటారు. వేరే దేశంలో ఉన్నవన్నీ ఒకటి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇండియాలో ఉంటున్న పీతలు ఏం చేస్తాయంటే, ఒకటి పైకి ఎక్కుతుంటే ఇంకొకటి ఏమో కిందికి లాగుతూ ఉంటాయి. ప్రభునందు పిల్లగా, భక్తి జీవితంలో కూడా అట్లాంటి వ్యక్తులు ఉంటారు. భక్తి జీవితంలో అట్లాంటి వ్యక్తులు ఉంటారు. ఎవడన్నా ఎదుగుతుంటే, ఒక మంచి పాట పాడుతుంటే, ఎవరికైనా అవకాశాలు లభిస్తుంటే, ఇంకొకడు అరే నేను ఇన్ని రోజుల నుంచి వస్తున్నా, అసలు ప్రార్థనకు అసలు నేను ఎక్కడ కూడా తప్పిపోలేదు, నాకు అవకాశం ఇవ్వకుండా ఎవరికో అవకాశం ఇచ్చినని చెప్పేసి ఇక వీడు అసూయతో దినమంతా తిండి కూడా సరిగ్గా పోదు లోపలికి పిల్లరా. ఎంతసేపు అరే ఆనికి ఇస్తారా, లేదంటే వాళ్ళకి ఇస్తారా? ప్రభునందు పిల్లరా, దేవుడు ఇచ్చిన ఎదుగుదలను కొంతమంది తట్టుకోలేని విశ్వాసులు కూడా ఉంటారు. విశ్వాసులమని పిలువబడుతున్న వారు ఉంటారు. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టూ ముట్టిరి, నీపైనున్న ప్రేమను తొలగించావు నీరి. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టూ ముట్టిరి, నీపైనున్న ప్రేమను తొలగించావు నీరి. పరిపూర్ణ సుందరుడ భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియా యేసయ్యా. మట్టి కోసం మాణిక్యము విడిచిపెట్టను, వాడు మట్టి కోసం మాణిక్యము విడిచిపెట్టను. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు నే చూడాలి దిగ చూడాలి. మట్టి కోసము మాణిక్యమును విడిచిపెట్టను. ప్రభునందు పిల్లరా, మట్టి కోసము మాణిక్యమును విడిచిపెట్టదు పిల్ల. కొన్నిసార్లు మట్టి ఏం చేస్తారంటే అదే అధికముగా కనబడతాయి. కనబడ్డప్పుడు మనలో అసూయ వస్తుంది.
ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరు? సంఘం ఏం చేస్తున్నారట? ఒక భక్తుని చుట్టుముట్టి దేవుని మీద ఉన్న ప్రేమను తొలగించకుంటున్నారట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునికి నిర్దోషిగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నిష్కలంకునిగా బ్రతుకుతున్న వాని జీవితమును వీళ్ళు పాడు చేద్దామని ఎవరు పూనుకున్నారు? అన్యులు కాదు, పూనుకున్నది ఎవరు? యెరూషలేము. కాబట్టి వారి మీద వీడికి దృష్టి కేంద్రీకరించడానికి వీల్లేదు. అలా వీడు ఎదుగుతున్న విధానాన్ని బట్టి వాళ్ళు కూడా అసూయ చెందాల్సిన అవసరం లేదు. అందరు కలిసి ఏం చేయాలి? ఈ లోకములో ఉంటున్న అధికారులైనా, లోకములో ఉంటున్న పదవులైనా, లోకములో ఉంటున్న ఏదైనా ఆస్తులైనా, అంతస్తులైనా, ధనమైన, అందమైన ఏదైనా ఒక దినాన అన్నీ వెళ్ళిపోతాయి పిల్లల. ఆ దినమున ఏమైపోతాయంటే ప్రభువు చిత్తం ఎవరైతే జరిగిస్తారో వారే నిలిచి ఉంటారు. లోకములో ఉన్నవన్నీ నశించిపోతాయి పిల్లలు. నశించిపోకుండా నిలబడేది దేవుని చిత్తము జరిగించేవాడు. హల్లెలూయా. దేవుని వాక్యము నిలుస్తుంది, దేవుని చిత్తం జరిగించిన వాడు నిలుస్తాడు. కాబట్టి నిలబడే స్థితికి మనము ఎదగాలంటే మనము ఎవరినైతే ఎరిగి ఉన్నామో, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచి మనం రక్షణ పొందామో ఆ దేవుని మీద మనము నిరంతరము ప్రేమను పెంచుకుంటుండాలి. హల్లెలూయా. ఆ పాటలో ఇంకొక చరణంలో అంటాడు, దీనం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. దీనం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. పరిపూర్ణ సుందరుడ భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియా యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, వాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. దేని కొరకు దేవుణ్ణి మనము విడిచిపెట్టకుండా మనం సాధన చేయాలి. నీ భక్తి జీవితానికి ఏది కూడా ఆటంకంగా ఉండదు బిడ్డ. నీ అప్పుల బాధలు కూడా నీకు ఆటంకంగా ఉండొద్దు భక్తి జీవితానికి. నీ శరీర బలహీనత దేవుని దైవభక్తి సాధనకు ఆటంకంగా ఉండొద్దు. నీ శరీరంలో ఉంటున్న బాధలు కానీ, వేదనలు కానీ ఏది కూడా దేవుని దృష్టికి నిన్ను దోషిగా నిలబెట్టడానికి వీలు లేదు పిల్ల. లోకములో ఉన్నంత వరకే ఏది అయినా. నీకు అనారోగ్యం ఉన్నదా? అది ఈ లోకంలో ఉన్నంత వరకే. నీకు ఆర్థిక మాంద్యం ఉన్నదా? అది ఈ లోకంలో ఉన్నంత వరకే. కానీ నిత్యత్వం అంతా నిన్ను నిలబెట్టేది దేవుని పట్ల నీకు నిర్దోషిగా నడుచుకున్న జీవితమే పిల్ల. హల్లెలూయా. దేవుని దృష్టికి మనము నిర్దోషులముగా ఉండాలి. అదేవిధంగా మనుషుల దృష్టికి కూడా మనం నిర్దోషులముగా ఉండడానికి నువ్వు సాధన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యను ప్రేమిస్తూనే లోకం దృష్టికి ఇంకా ఎట్లున్నా పర్వాలేదు అనుకునే భక్తి జీవితం మనకు ఉండదు పిల్ల. మనుషుల దృష్టికి కూడా మనము యోగ్యులముగా కనబడాలి. మనుషుల దృష్టికి కూడా మనము యోగ్యముగా ఉండడానికి మనము ప్రయాసపడుతూ ఉండాలి. మనుషుల దృష్టికి మనం ఎట్లున్నా పర్వాలేదు, ఇంకా దేవుని దృష్టికి సరిగ్గా ఉంటే సరిపోతుందనే జీవితంలో మనము కలిగి ఉండదు పిల్లలు. మనుషుల దృష్టికి కూడా మనము సాధన చేసుకున్నాలి. మనుషులు కూడా నన్ను చూసి నన్ను నిర్దోషుడు అని చెప్పుకోగలగాలి ప్రభునందు పిల్లరా. అలా చెప్పుకున్నాలి కంటే మనం జీవితంలో ఏ విషయాల్లో మనము ఎలా బ్రతుకుతున్నాము అనేది మనం నిత్యము జ్ఞాపకము చేసుకుంటూ మనము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది పిల్లలు. పౌలు భక్తుడు చెబుతున్నాడు. మరి నిన్నటి దినాన కూడా మనము పేతురుకు రాసిన పత్రికలో మనం చెప్పుకున్నాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, మొదటి పేతురు 2వ అధ్యాయము, అన్ని జనులు మిమ్మును ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లుగా వారి మధ్యలో మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మనుషుల దృష్టికి మనము మంచివారముగా ఉండాలి పిల్లరా. మనుషులు కూడా మనల్ని మెచ్చుకునే స్థితిలోనికి మన జీవితాలను నడిపించుకోవాలి. మనుషుల దృష్టికి
దయచేసి 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనములో చూడండి. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఇప్పుడు పౌలన్న ఏం చెబుతున్నాడు? దేవుని దృష్టికి మాత్రమే కాదు, మనుషుల దృష్టికి కూడా యోగ్యమైన వాటి విషయంలో మేము ఎలా బ్రతుకుతున్నామో అది ఆలోచన చేసుకుంటున్నాము. మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకుంటున్నారట. కాబట్టి మన జీవితంలో నిరంతరము సాధన చేస్తూ ఉండాలి. నేను దేవుని దృష్టికి మంచివాడని కావాలి, దేవుని దృష్టికి నిష్కలంకుని కావాలి, దేవుని దృష్టికి మాత్రమే కాకుండా మనుషుల దృష్టికి కూడా నేను నిర్దోషిగా ఉండున్నట్టుగా మనం సాధన చేయాలి. ఇహలోకములో మనము అనింద్యులముగా మనము తీర్చబడాలి. యాకోబు పత్రికలో ఒక శ్రేష్టమైన మాట మరి యాకోబు భక్తుడు రాస్తాడు. యాకోబు మొదటి అధ్యాయము 27వ వచనములో చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయో ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను ఎవరైతే ఉంటారో వారే నిష్కలంకమైన భక్తి పరులు పిల్లరా. ఏ కలంకము లేని భక్తి పరులు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో నిరంతరము సాధన చేసుకుంటూ ఉండాలి. పలానా వాళ్ళు ఎట్లున్నారు, ఎట్లా అనుకుంటున్నారు, అట్లా అనుకుంటున్నారు అనుకొని దాని మీద మన దృష్టి కేంద్రీకరించదు. మన పరిస్థితులు ఎలా ఉన్నా అవి మన భక్తి జీవితానికి ఆటంకముగా ఉండకుండానట్లుగా మనము జాగ్రత్త పడాలి. ఆ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ఆ పాలను మనము పానము చేయాలి. వాక్యం అనే పాలను, ఆ పాలను మనము త్రాగుతున్నప్పుడు మనలో దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యము మన జీవితంలో మన పాదములకు దీపముగా ఉంచుకోవాలి. అప్పుడు నీవు నిర్దోషివి అవుతావు, నువ్వు నిష్కలంకుని అవుతావు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము దయచేసి 28వ వచనంలో, మీరు క్రీస్తునకు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అన్నాడు. ఎటువంటి సువార్తకు తగినట్లుగానట? క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనము ప్రవర్తించాలి. యేసయ్య సువార్త తగినట్లుగా, సత్య సువార్తకు తగినట్లుగా మన బ్రతుకులను మనము నిలబెట్టుకోవాలి. దేవుని దృష్టికి మనము అనింద్యులము కావాలి. దేవుని దృష్టికి అనింద్యులముగా కావడానికి మనము నిరంతరము మనము సాధన చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి తన కుమారుడైన తిమోతికి ఒక ఆజ్ఞను ఆజ్ఞాపిస్తూ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయములో ఒక మాట చెబుతాడు. 6వ అధ్యాయము 14వ వచనములో, 1 తిమోతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనంద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు ఈ బ్రతికి ఎలా ఉండాలి? నిష్కలంకముగా ఉండాలి. అనింద్యము, నిందించడానికి అవకాశము లేని పరిస్థితి మనము క్రియేట్ చేసుకున్నాలి. లోకములో ఉంటున్న దేవుని ఎరుగని ప్రజలు భక్తుల మీద నిందిస్తూ ఉంటారు. కానీ దేవుడు నిందించే విధంగా మన జీవితాలు ఉండకూడదు. 1 యోహాను పత్రికలో కూడా చెబుతాడు, మన మనసాక్షి మన యందు దోషారోపణ చేయని ఎడల మనము దేవుని దృష్టికి ధైర్యము గలవారం మగుదుమన్న. దేవుని దృష్టికి మనం ఎలాంటి వారం కావాలి? ధైర్యము గలవారం కావాలి.
ధైర్యము గల వారము కావాలి. మొదటి యోహాను, దయచేసి ఆ మాటను చూసుకుందాం పిల్లరా. 3వ అధ్యాయం, మొదటి యోహాను 3వ అధ్యాయము 21వ వచనములో చూసిన ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యము గలవారమవుతాము. నిందింపబడడానికి అవకాశము లేని పరిస్థితిని మనమే క్రియేట్ చేసుకున్నాలి. దేవుడు మనకు ముందే జవాబులు తెలియజేశాడు. మనమే ప్రశ్నలు వేసుకొని జవాబుగా మన జీవితంని చూపించాలి. ఇప్పుడు దేవుడు ఎటువంటి వాడో అటువంటి వ్యక్తిత్వమును మనము సంతరించుకోవాలంటే, ఈ పరిస్థితికి నేను ఒక ప్రేమ కలిగిన వ్యక్తిని తయారు కావాలంటే, దేవుని స్వరూపం నాలోనికి రావాలంటే నేనేం చేయాలని మనం ప్రశ్న వేసుకోవాలి. ఏం చేయాలి ప్రశ్న వేసుకొని మనమే దానికి జవాబు రాసుకోవాలి. కానీ అంతిమ గమ్యం మాత్రం నీకేమై ఉండాలి? యేసు స్వరూపమై ఉండాలి, యేసు పోలిక అయి ఉండాలి. దాని కొరకు నీ జీవితంలో నిత్యం ఏం చేయాలి? మనల్ని మనము సాధన చేసుకున్నాడు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నామన్నాడు. కాబట్టి అలా దైవభక్తి విషయంలో మనల్ని మనము సాధకము చేసుకుంటున్న క్రమంలో మనము ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు యేసు యొక్క స్వరూపము మనలోనికి రాగలుగుతుంది. యేసు యొక్క స్వరూపమును మనం సంతరించుకోగలుగుతాం. ఈ లోకములో మనము ఒకప్పుడు అపరాధులముగా జీవించాము, పాపము కలిగిన వారముగా జీవించాము, చచ్చిన వారముగా జీవించాము, దేవునికి శత్రువులముగా జీవించాము. కానీ ఇప్పుడు ప్రభువు దయాళుడని రుచి చూస్తున్న వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి మనలో సమస్త విధములైన దుష్టత్వమును మానివేయాలి, సమస్త విధములైన కపటమును మనము తొలగించుకోవాలి, సమస్త విధములైన వేషధారణను మనము మానివేయాలి, లోకమును మానివేయాలి. నూతనముగా కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై మనము ముందుకు సాగాలి. ఒక కొత్తగా జన్మించిన శిశువు మనం వానికి ఎలా ఏది ఇచ్చినా వాడు ఎలా స్వీకరిస్తాడు? ఇది ఒక మంచి చాక్లెట్ ఇచ్చినా ఆ విధంగానే తీసుకుంటాడు, లేదంటే ఏది ఇచ్చినా కానీ ఆ విధంగానే తీసుకుంటాడు. అటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం చంటి పిల్లల్లాగా కనపడాలి. హల్లెలూయా! చంటి పిల్లల్లాగా దేవుని దృష్టికి కనపడాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే, మరి పౌలన్న చెబుతాడు మొదటి కొరింథీ పత్రికలో, దుష్టత్వము విషయములో శిశువులుగా ఉండుడి, మరి బుద్ధి విషయంలో మీరు పెద్దవారై ఉండుడి అన్నాడు. మనం దుష్టత్వము విషయంలో శిశువులుగా, పాపము విషయంలో శిశువులుగా. అపవిత్రత మన కళ్ళ ముందుకు వచ్చింది, పాపము చేసే పరిస్థితి మన కళ్ళ ముందుకు వచ్చింది. అప్పుడు పసిపిల్లలముగా మారిపోవాలి. ఒక పసిపిల్లవాడు పాపమును ఏ విధంగానైతే చేయలేడో ఆ విధంగా పాపము విషయంలో పసిపిల్లలముగా మారిపోవాలి. అదేవిధంగా బుద్ధి విషయంలో మాత్రం పెద్దవారముగా ఉండాలి. హల్లెలూయా! కాబట్టి అటువంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నప్పుడు మన దైనందిన జీవితంలో దేవుని మహిమపరచగలుగుతాం, దేవుడు మనల్ని బట్టి సంతోషించగలుగుతాడు. ఇప్పుడు పౌలన్న దేవుడిని పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు పౌలన్న మనకు ఎటువంటి వాడు? మనకు మాదిరి పురుషుడు, మనం అనుసరించదగిన వ్యక్తి. ఇప్పుడు ఆయన మనుషులందరి దృష్టికి, దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉండినట్లుగా నేను అభ్యాసము చేసుకొనిచున్నానంటే మనం కూడా ఏం చేయాలి? అభ్యాసము చేసుకోవాలి, సాధన చేయాలి. పిల్లలు రోజు యేసయ్య నీ స్వరూపం నాలోనికి రావాలి, నేను నీకు వల్లే మారిపోవాలి, నీలాంటి ఆలోచన నాలో ఉండాలి, నీలాంటి తలంపులే నాలోనికి రావాలి, నీలాంటి తలంపులు నేను తలంచడానికి సహాయం చేయాలని నిరంతరము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు ఎటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నావు అదే పరిశుద్ధత నాలో ఉండాలి. నువ్వు నీతి న్యాయములను నువ్వు సింహాసన ఆధారముగా చేసుకొని ఉన్నావు కదా, ఆ నీతిని నేను అనుసరించాలి, న్యాయముగా నడుచుకోవాలి, అదే యథార్థత నాలో ఉండాలి. నువ్వు యథార్థవంతుడివి కదా, నేను యథార్థవంతునిగా ఉండాలి అని మనము నిరంతరము సాధన చేస్తూ ఉంటే ఒక దినాన మనము రూపాంతరం చెందడానికి అవకాశం ఉంటుంది. రూపాంతరము చెందబడాలి పిల్లలు. రూపాంతరము మనకు కలగకపోతే మనము నష్టపోతాం. దేవుని స్వరూపం మనలోనికి రావాలి. రక్షణ పొందిన ప్రతి విశ్వాస జీవితంలో నిరంతరము కనబడవలసింది దేవుని పోలిక పిల్లలు. ఏదో మామూలుగా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుని వలె మనము మాట్లాడడము, దేవుని వలె ఆలోచించడము మాత్రమే కాదు, బయటకు వెళ్ళిన తర్వాత కూడా మన ప్రవర్తన అదే విధంగా ఉండాలి. బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఆదివారం వరకు ఇంకా మనకిష్టం వచ్చినట్లుగా బ్రతకడం కాదు. కొంతమంది ఆదివారం అయ్యేసరికి పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసుకొని ఇక మంచిగా బట్టలు ఐరన్ వేసుకొని దేవుని సన్నిధానానికి వచ్చి ఇక ఆడికైనా వచ్చిన తర్వాత ఇక మళ్ళా మురికి జీవితం. అట్లా ఉండదు పిల్లలు.
ఆదివారం నువ్వు దేవుని సన్నిధానం నుండి వెళ్ళినప్పుడు నీ జీవితము ఎలా ఉంటుందో మరలా ఆదివారం నువ్వు దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు అట్లనే కడకు ఉండాలి. హల్లెలూయా. అలా ఉండాలంటే మనము నిరంతరము దేవుని దృష్టికి నిర్దోషులముగా ఉన్నట్లుగా మనం సాధన చేసుకున్నాను. 99 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు దర్శించి, నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండమన్నాడు. అంటే తనలో ఉంటున్న లోపము దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులు నిందించే విధంగా నువ్వు ఉండొద్దు, నేను నిందించే విధంగా కూడా నువ్వు ఉండొద్దు. అలా చెప్పబడిన తర్వాతనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఇస్సాకునిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని దృష్టికి నిందారహితులముగా ఉండాలి అంటే మనము నిరంతరము నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా నా బాధను తొలగిస్తాడు. కాబట్టి ఈ బాధను బట్టి నేను భక్తిహీనుని కాకుండా ఉండాలి అని మనం జాగరూకత వహించాలి. ఈ రోజున్న అప్పుల బాధని దేవుడు తప్పకుండా తీసేస్తాడు ఒక దినాన్ని అనే నిరీక్షణ నీలో ఉన్నప్పుడు నువ్వు భక్తి జీవితంలో ఎక్కడ కూడా నువ్వు వెనుకడుగు వేయకుండా జాగ్రత్తగా పడగలుగుతాం. అటువంటి జాగరూకత మరి యోబులో మనము చూస్తాం. యోబు కావ్య ప్రవచన గ్రంథం 27వ అధ్యాయము, యోబు 27వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే 27వ అధ్యాయము 6వ వచనము చూడండి. నా నీతిని విడువగా గట్టిగా పట్టుకొందును, నా నీతిని విడువగా గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో, హల్లెలూయా, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదంటున్నాడు. యోబు ఎటువంటి వాడండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇప్పుడు ఆయన అన్యాయంగా ఆలోచించగలుగుతాడా? అన్యాయపు తీర్పు చేయగలుగుతాడా? తీర్పు తీర్చగలుగుతాడు అన్యాయంగా? ఇప్పుడు తన హృదయం విషయంలో ఒక తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఏంటి అది అంటే ప్రభునందు పిల్లలు, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నిందింపదు. నా ప్రవర్తన నిందించే విధంగా నా హృదయం నా ప్రవర్తన లేదు, నా హృదయం నిందించే విధంగా నా ప్రవర్తన లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన హృదయము నిందించకుండా, ఎవడో నిందించాల్సిన అవసరం లేదు. అరే నువ్వు ఇట్లా నడుచుకుంటున్నావు, అట్లా నడుచుకుంటున్నావు, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నీవే సాధన చేసుకున్నాలి. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనలో ఉంటున్న లోపములు ఏ విధంగానైతే కనపడతాయో అట్లనే ఈ హృదయముకు మనలో మానసికంగా, అంటే మన మనసులో, మన హృదయంలో మనం చేస్తున్న పనులు కూడా కనబడతాయి. హల్లెలూయా. కొన్ని విషయాలు బయట కనబడతాయి, కొన్ని విషయాలేమో కనపడవు. ఇప్పుడు కనపడే విషయాలను బట్టి ఇప్పుడు దైవజనుడు చెప్పగలుగుతాడు, లేఖనం చెబుతుంది, లేదంటే ఇంకా లోకం చెబుతుంది. మంచివారు, అరే ఇట్లా నడుచుకోదు, సిగరెట్ తాగుతున్నాడు అనుకో, తాగొద్దని చెప్పి మరి దేవుని సేవకుడు చెప్తాడు. అన్యులలో కూడా కొంతమంది మంచి వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ నీ హృదయంలో ఉంటున్న లోపాలు అవి ఎవరు చెప్పగలుగుతారు అంటే నీకు నీవే పరీక్షించుకోవాలి. నీ హృదయము నీ ప్రవర్తన విషయంలో నిందించడానికి అవకాశము లేని పరిస్థితిని నీవు క్రియేట్ చేసుకున్నాను. హల్లెలూయా. నిన్ను నీవు అనుకోగలగాలి, అరే నువ్వు యేసయ్య పోలికలో నడుచుకుంటున్నావు. నీ హృదయము నీకు సాక్ష్యం ఇవ్వగలగాలి, నిన్ను గురించి నీ ప్రవర్తన సరిగ్గా ఉంది అని నీ హృదయము సాక్ష్యం ఇవ్వగలగాలి. అటువంటి ధన్యకరమైన జీవితమును మనము సాధన చేసినట్లయితే మనము ఈ లోకంలో దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నిర్దోషులముగా జీవించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నిర్దోషిగా నిలిచి ఉండే పరిస్థితి కలిగి ఉంటేనే నీకు దేవుని పోలిక వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దాని మీద మనం సాధన చేద్దాం. ఇప్పటి వరకు నడిచి వచ్చిన యాత్రను మనం ఒకసారి గమనించుకుందాం. ఎక్కడనన్నా మనము కపటముగా ప్రవర్తించి ఉంటే, ఎక్కడనన్నా మనము అసూయ చెంది ఉంటే, ఎక్కడనన్నా మనము వేషధారణగా ప్రవర్తించి ఉంటే, దుష్టత్వమును అనుసరించి నడుచుకొని ఉంటే వాటినన్నిటిని మనము మానివేద్దాం. పిల్లలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలి వాక్యం అనే పాలన నిత్యము మనము పానము చేస్తూ మన దైనందిన జీవితంలో దేవుని దృష్టికి నిర్దోషులం అవుదాం, మనుషుల దృష్టికి కూడా నిర్దోషులంగా ఉండడానికి ప్రయాసపడదాం. దేవుడు అటువంటి కృప సహాయమును మనకు అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు.
క్రీస్తు సువార్తకు తగిన ప్రవర్తన నీవు చూయించగలగాలి పిల్ల. ఎన్నో విధాలుగా మనము వాక్యమును వింటున్నాం. ఆ వాక్యానుసారంగా మనము నడుచుకుంటున్నామా, లేదా విని విడిచిపెట్టు వారముగా మనం ఉంటున్నామా? ప్రియ కుమారుడు తిమోతి, నువ్వు ఈ లోకములో ఉన్నంత కాలం నీవు అనింద్యునిగా ఉండాలి, నిష్కలంకునిగా ఉండాలి అని చెప్పిన పౌలన్న తన జీవితంలో అనింద్యునిగా ఉన్నాడు. రైతుడుగా ఉండడానికి సాధనము చేశాడు. ఒకప్పుడు దేవుడు లేని పరజనులముగా మనం ఉన్నాం పిల్లరా. ఇప్పుడు దేవుని సొత్తైన జనాంగముగా ఉన్నాం. నువ్వు దేవునికి పరజనముగా ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావో, దేవునికి సొత్తైన జనముగా ఉంటే అదే ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నష్టపోతావు. నువ్వు నష్టపోవడము దేవుని చిత్తము కాదు. నువ్వు విడవబడము దేవుని చిత్తము కాదు. నీవు కాపాడబడకపోవడము దేవుని చిత్తము కాదు. దావీదు మొర్ర పెట్టాడు. దావీదు మొర్రను దేవుడు ఆలకించాడు. ఈనాడు మనము మొర్ర పెడుతున్నాం. మన మొర్ర దేవుడు ఆలకించాలంటే మన చేతులకు అంటిన మలినము మనము తొలగించుకోవాలి. ఎన్నో విషయాల్లో మన హృదయము మనల్ని నిందించే విధంగా మన ప్రవర్తన ఉంది అనే ఈ చేదు నిజాన్ని మనమందరము దేవుని సన్నిధానంలో ఒప్పుకొని, అయ్యా నా ప్రవర్తనను మార్చండి, నాలో ఉంటున్న నీకు ఆయాసకరమైన స్థితిని మార్చండి, నా తలంపుల ద్వారా నీకు ఆయాసం కలిగించాను, నీకు దుఃఖం కలిగించాను, చేయవలసిన కార్యములు చేయకూడని కార్యములు చేసి, ఆలోచించాల్సిన ఆలోచనలు ఆలోచించకూడనివి ఆలోచించి, నేర్చుకోవలసినవి నేర్చుకోనకుండా నేర్చుకోకూడని వాటిని నేర్చుకుంటూ, సాధన చేయకూడని వాటిని సాధన చేస్తూ, సాధన చేయాల్సిన వాటి విషయంలో తప్పిపోతూ ఎన్నో రీతులుగా ప్రభువా నీకు దుఃఖము కలిగించాను, ఎన్నో విధాలుగా నీకు ఆయాసము కలిగించాను. దయతో నన్ను మన్నించండి కన్న తండ్రి. పాపము వలన వచ్చు జీతము మరణము. నిత్య జీవమునకు వారసులనుగా దేవుడు మనం పిలిచాడు. దేవుని సన్నిధానంలో మనము గడిచిన దినాలలో మనము నడిచి వచ్చిన యాత్రను మనము గమనించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం.
అయ్యా నన్ను మన్నించండి, క్షమించండి ప్రభువా. అనేక విధాలుగా నా హృదయము నన్ను నిందించే విధంగా నా బ్రతుకుంది ప్రభువా. దయతో నన్ను మన్నించండి. మనం సంతరించుకుందాం, అభ్యాసము చేద్దాం, సాధన చేద్దాం పిల్లలు. లోకపు జనులు ఎవరిని ఏ విధంగా అన్యాయం చేయాలో సాధన చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. మనము వారి వలె ఉండొద్దు పిల్లరా. ఎవరిని దోచుకోవాలని సాధన చేస్తున్నారు, ఎవరిని నష్టపరచాలని సాధన చేస్తున్నారు, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలని సాధన చేస్తున్నారు. మనమైతే మన దేవుడిని ఏ విధంగా మెప్పించాలనే విషయం మీద మనం సాధన చేద్దాం. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా ఏ విధంగా ఉండాలనే విషయం మీద మనము సాధన చేద్దాం. ఒక దిన అవన్నీ లయమైపోతాయి పిల్లరా. మనము నిలబడగలగాలి అంటే మనము దేవుని దృష్టికి నిర్దోషులముగా ఉండాలి. అడుగుదాము, అయ్యా నీ దృష్టికి నేను నిర్దోషినిగా, నిష్కలంకురాలిగా నేను ఉండాలి ప్రభువా. దయతో నాకు సహాయము చేయండి. నాలో నీకు ఆయాసకరంగా ఉంటున్న ప్రతి పరిస్థితి నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేస్తుండగా, నా యొద్దకు వచ్చువారిని నేనంత మాత్రం త్రోసివేనన్నాడు యేసయ్య. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునన్నాడు. దేవుని కనికరము మన మీదకి రావాలి, దేవుని కాపుదల మనకు కావాలి, దేవుని యొక్క నడిపింపు మనకు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదములు మనకు కావాలి. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడదాం. కృప కలిగిన దేవుడు అంతరిక్షము కంటే అధికమైన కృపను మన మీద గుమ్మరించడానికి మన మధ్యలో సంచారం చేస్తుండగా, ఒప్పుకున్న ప్రతి పాపము నుండి దేవుడు నన్ను విడిపించాడని నమ్ముదాము. నమ్మి పూర్ణ విశ్వాసముతో రెండు చేతులు ఆకాశము వైపెత్తుకొని ఆ దేవాది దేవుని స్తుతిద్దాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు, దయగల మా రాజా నీకు వందనాలు. నన్ను మన్నించినందుకు నీకు వందనాలు, నన్ను క్షమించినందుకు నీకు వందనాలు, నన్ను నిర్దోషిగా తీర్చినందుకు నీకు వందనాలు, నన్ను నిర్దోషినిగా తీర్చినందుకు నీకు వందనాలు, నన్ను నిష్కలంకురాలునిగా నన్ను మార్చినందుకు నీకు వందనాలు, నాలో నీకు ఆయాసకరమైన స్థితిని తొలగించినందుకు నీకు వందనాలు. నా ప్రభు నా తండ్రి, నీ ఒక నా తండ్రి నా ప్రభు చిత్తమునకు వ్యతిరేకముగా నేను ఏ విషయాల్లో నా తండ్రి నడిచాను ప్రభు, అన్నింటి విషయాల్లో ప్రభు నా ప్రభు నన్ను విడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నాయన ప్రభు నీకు ఆయాసం కలిగించిన ప్రతి పరిస్థితి నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభు. పరిశుద్ధుడా నీకు వందనాలు, నన్ను కన్న తండ్రి నీకు వందనాలు, నన్ను ప్రభు క్షమించినందుకు నీకు వందనాలు, నీ కృపా బాహుల్యతను బట్టి నీకు వందనాలు, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నీకు వందనాలు, నన్ను కనికరించినందుకు నీకు వందనాలు, నీ కృప చేత నన్ను అలంకరించినందుకు నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. ఓ దేవా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన అద్భుత కార్యాలు చేసిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. నా ప్రభు నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమన్నాడు. మొట్టమొదటిగా మన జీవితంలో ఆయన చేసిన ఉపకారం, మన అపరాధములన్నింటినీ క్షమించినాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. మన సంకటములన్నింటినీ కుదిర్చాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. సమాధి నుండి మన ప్రాణములను విమోచించుచున్నాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. తన వాక్కు చేత మనల్ని దర్శించాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. తన వాక్కు చేత మనల్ని బాగు చేశాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు యేసయ్యా నీకు వందనాలు, 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 స్తోత్రములు ప్రభువా. ఓ గొప్ప దైవమ్మ నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రములు. నిరంతరం మమ్మల్ని ఏలుచున్నవాడా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నాయన ప్రభువా నీ క్షమాపణను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ యొక్క నా తండ్రి ప్రభువా, నా తండ్రి నాయన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం ప్రభువా. దేవుని సన్నిధి ప్రేమనిధి నీలోనున్నది ఎల్లప్పుడూ. దేవుని సన్నిధి ప్రేమనిధి నీలోనున్నది ఎల్లప్పుడూ. పరిగిలోచు ప్రార్థించు, పరిగిలోచు ప్రార్థించు, ప్రభువుతో పయనించు. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు యేసు ప్రభునికెల్లప్పుడూ. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు యేసు ప్రభునికెల్లప్పుడూ. తరతరములలో యుగ యుగములలో, తరతరములలో యుగ యుగములలో ప్రతి హృదయములో స్తుతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధి ప్రేమనిధి నీలోనున్నది ఎల్లప్పుడూ. దేవుని సన్నిధి ప్రేమనిధి నీలోనున్నది ఎల్లప్పుడూ. పరిగిలోచు ప్రార్థించు, పరిగిలోచు ప్రార్థించు, ప్రభువుతో పయనించు. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు యేసు ప్రభునికెల్లప్పుడూ. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు యేసు ప్రభునికెల్లప్పుడూ. మార్గములన్నిటిలో విన్నా రక్షణ మార్గము యేసయ్యా. మార్గము విన్నా రక్షణ మార్గము యేసయ్యా. త్వరపడుమా కరుణ విధేయా. త్వరపడుమా కరుణ విధే, రక్షణ సమయమిదే. స్తుతి హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు యేసు ప్రభునికెల్లప్పుడూ. కడవరి దినములు కలుగకును కనబడుచున్నది ప్రభు వెలుగు. కడవరి దినములు కలుగకును కనబడుచున్నది ప్రభు వెలుగు. కన్ను తెరచియా, హృది తెరచియా, కన్ను తెరచి హృది తెరచి స్తుతులతో సాగుమిదే. స్తుతి హల్లెలూయా, మత మహిమలు యేసు ప్రభునికెల్లప్పుడూ. స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు
స్తోత్రములు 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 ప్రభువా. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను నాయన నీ దరి చేర్చుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నన్ను విడవని దేవానికి వందనాలు, నన్ను ఎడబాయని దేవానికి వందనాలు. నీ కృప చేత నన్ను అలంకరించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన తల్లి తన బిడ్డలను మరుచునేమో, నేను నిన్ను మరువను విడువను ఎడబాయనన్న తండ్రి నీకు వందనాలు. నీ స్వరూపంలోనికి నన్ను చెక్కడానికి, నీ పోలికలోని నన్ను మార్చడానికి ప్రభువా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నేను ఏ విధంగా ఉండాలో నాకు ఉపదేశిస్తున్నందుకు నీకు వందనాలు. ఏ విధంగా నేను ఉండాలో ప్రభువా నాకు ఆజ్ఞాపిస్తున్నందుకు నీకు వందనాలు. నేను ప్రభువా నాలో ఉంటున్న ప్రభువా నీకు ఆయాసకరమైన స్థితి నుండి నన్ను విడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నీ కౌగిలిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. నీ క్షమాపణను బట్టి నీకు వందనాలు. నన్ను హక్కున చేర్చుకున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. నన్ను విడివని దైవమ్మ నీకు వందనాలు 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 వందనాలు. ఓ నాయన నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నిరంతరము నన్ను ఆదరించువాడ నీకు వందనాలు. నన్ను బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ పోలికలోనికి నన్ను చెక్కుతున్నందుకు నీకు వందనాలు. నీ స్వరూపంలోనికి నన్ను మార్చుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నాయన నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. నాయన అల్పుడనైన నన్ను ప్రభువా నీ మహాకృప చేత నా తండ్రి నన్ను రక్షించుకున్న తండ్రి నీకు వందనాలు. నీ స్వాస్థ్యముగా నీ సొత్తైన జనముగా నన్ను చేసుకున్న తండ్రి నీకు వందనాలు. సత్యములోనికి నన్ను నడిపించినందుకు నీకు వందనాలు. నాయన ప్రభు సత్యమునకు స్తంభమును ఆధారమైన సంఘములో నన్ను సభ్యునిగా చేసినందుకు నీకు వందనాలు. పౌలు బోధలో నన్ను పెంచుతున్నందుకు నీకు వందనాలు. పౌలు మార్గములో నన్ను నడవజేస్తున్నందుకు నీకు వందనాలు. పౌలు భక్తుని వలె ప్రభువా నాయనా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నన్ను మాదిరిగా నిలబెడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాయనా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నాయన ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను ప్రభు. మా జీవితంలో మీరు చేస్తున్న ఉపకారములను బట్టి మేమేమి చెల్లించగలము ప్రభు. విరిగి నలిగిన మా హృదయ స్తుతి ధూపార్చన నీ బంగారు పాదములకి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.